me, how is your experience? అమ్మో ఇదేనా మొత్తం అడవిలో ఉన్నది. ఫుల్ చుట్టూ అడవి, చీకటి అయిపోతుంది. మొత్తం అడవి కదా. ఇక్కడ ఓన్లీ 5 o'clock వరకే రావడం గుడి దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏమొస్తే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ నువ్వు నా తలకే వెనకనే దాక్కున్నావు మమ్మీ. ఇట్లా లేదు అత్తరే మీ వెనకాల అందరు పడతాను చెప్పండి. హాయ్. ఓ కీర్తి, నాని హాయ్ అనే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక, అందుకని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంకి వచ్చామండి. ఇది ములుగు డిస్టిక్ మల్లూరు గ్రామంలో ఉంటుంది. అయితే మేము పొద్దున్నే 6 o'clockకి బయలుదేరి వెళ్దామని అనుకున్నాము. కానీ మార్నింగ్ లేచేసరికి ఫుల్ వర్షం, అసలు బాగా వర్షం కొడుతుంది. ఇక క్యాన్సిల్ అయిపోదాం అనుకున్నాము. క్యాన్సిల్ అయిపోదామని ఊరుకునేసరికి మళ్ళీ కొంచెం తగ్గిపోయింది. ఒక 8-9 అట్లా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, ఎందుకు క్యాన్సిల్ కావాలి? మళ్ళీ అందరు వీక్ ఆఫ్స్ పెట్టుకున్నారు, మా తమ్ముడు చెల్లి వాళ్ళు. ఇక వెళ్దామని మళ్ళీ రెడీ అయ్యి బయలుదేరేసరికి మాకు 11 అయిపోయింది. ఇక్కడే మాకు హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడాలి మాకు ఎంత టైం పడుతుందో, అసలు మేము దర్శనానికి అందమా. అది లాస్ట్ 5 o'clockకే క్లోజ్ అంటండి. మ్యాక్సిమం మేము 5 o'clock వరకు అక్కడికి రీచ్ అవ్వాలనే వెళ్తున్నాము. చూడాలి మరి ఎట్లుంటుంది. మాకు టైం సరిపోదని పాపం పిల్లలకి లంచ్ కూడా ఇక్కడ ఆపకుండా కారు తినిపించకుండా వెళ్ళిపోయినాం. చాలా దూరం ఉంది మనకు. ఇప్పుడు ములుగు రోడ్ దిగిన తర్వాత మళ్ళీ లోపలికి ఏటూరు నాగారం రోడ్ కదా, ఆ రోడ్డుకి చాలా లాంగ్, మొత్తం అడవిలానే ఉందండి. ఎక్కడో 2-3 ఇల్లులు తప్ప అంతా మొత్తం చెట్లే, టోటల్ అడవిలానే ఉంది. ఎక్కువ రోడ్డు మొత్తం లారీలే నడుస్తున్నాయి. మళ్ళీ ఆ రోడ్డు మొత్తం వన్ వే రూట్ కాబట్టి అన్ని లారీలే వస్తుంటే మనకి ఇక కొంచెం లేట్ అయిపోయింది. ఇక అట్లా కూడా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ రోడ్డుకి ఇదివరకు వచ్చానండి నేను, ఒకసారి వచ్చా. అదే మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అప్పుడు వచ్చా. కానీ ఇంకా ఇది మనం ఇంకా అది దాటేసి ముందుకు వెళ్ళిపోవాలండి. ఇది చాలా లాంగ్ ఉంది దానికంటే. రోడ్డు దిగి ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మనకు 60-70 కిలోమీటర్లు ఉంది లోపలికి. మేమైతే అసలు ఎంత వెయిటింగ్, ఇంకెప్పుడు వస్తుంది. మాకు ఆ ఏరియా తెలియదు కదా. ఆ లోపల మొత్తం రోడ్ అంతా అడవిలాగానే, మొత్తం చుట్టూ అన్ని చెట్లే ఉన్నాయి. ఇంకెప్పుడు వస్తుంది అని ఇక చూడడమే మా పని. ఈ రోడ్డు మొత్తము అసలు విలేజెసే లేవు, అక్కడక్కడ ఎక్కడనో ఒక దగ్గర ఒక 5-6 ఇండ్లు అంతే. అవి కూడా చిన్న చిన్న గుడారాల టైపు ఉన్నాయి అంతే. ఇక్కడ అసలు కొంచెం కూడా పెద్దగానే కనిపించలేదు. కానీ ఒక్క దగ్గర అది మరి కమలాపూర్ దగ్గర కొంచెం పర్లేదు. అది మరి మండలం ఏమో నాకు తెలీదు, అంతగా ఐడియా లేదు. అక్కడ కొంచెం ఇల్లులు కొంచెం మనకు అన్నీ దొరికేలాగా ఉన్నాయి. ఫైనలీ మేము అనుకున్న టార్గెట్ దగ్గర రీచ్ అయ్యామండి. ఇదేనండి మల్లూరు గ్రామం. ఆ బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇదేనండి. లోపలికి వెళ్తే ఆ లోపల టెంపుల్ ఉంటుంది. నేనైతే దగ్గరలోనే ఉంటుందని అనుకున్నా, కానీ అది ఇక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ చూపిస్తుంది లోపలికి. ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ఇక్కడే కొబ్బరికాయ కానీ అవన్నీ కొనుక్కొని వెళ్ళాలి. లోపల ఏమి ఉండవంట, ఇక్కడే కొనుక్కొని వెళ్ళాలి. పాపం మా పిల్లలు అయితే వాళ్ళకి పాపం ఆకలిస్తుందట, చిన్న పిల్లలు కదా చెల్లి వాళ్ళ పిల్లలు.
ఆకలి వేస్తుందంట, కానీ ఆపితే అసలు ఒక హాఫ్ అన్ అవర్ అయినా వేస్ట్ అవుతుంది అన్నట్టుగా మేము ఎక్కడ ఆపట్లేదండి. వాళ్ళకు స్వీట్ కార్న్ ఒక దగ్గర కొనిచ్చామంతే. చూడండి వచ్చేసామండి, మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అసలు మా వాళ్ళకి ఫేస్లో హ్యాపీ ఉంటుంది చూడండి. అంత కష్టపడి అంత దూరం వెళ్ళాము కదా, చాలా లాంగ్ కదా జర్నీ, మళ్ళీ ఎక్కడ ఆగకుండా వెళ్ళాము. అసలు ఆ టెంపుల్ది బోర్డు కనిపించగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో వాళ్ళందరూ. ఆ ఎంట్రన్స్ తర్వాత కూడా ఇంకా లోపలికి ఇంకో 2 కిలోమీటర్స్ ఉందండి టెంపుల్. కానీ మా మొత్తం చుట్టూ చెట్లు, కొండలు మొత్తం అసలు చెట్లు ఎట్లా అంటే దట్టంగా, అసలు మనకు ఆ గుట్ట అనేది కూడా కనిపిస్తలేదు, అట్లా చెట్లు ఉన్నాయి. చాలా డేంజరస్ అండి ఇక్కడికి నైట్. అందుకే 5 o'clock క్లోజ్ చేస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరు ఉండలేరండి ఆ టైంలో అక్కడ, ఎందుకంటే ఏమైనా రావచ్చు కదా, అది మొత్తం అడవి కదా. అందుకని చెప్పేసి 5 o'clock క్లోజ్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్లోకి వచ్చినామండి. ఇప్పుడు గుడి వస్తుంది మనకి. అమ్మ అసలు చూస్తుంటేనే నాకు ఒక రకమైన వైబ్ వస్తుందండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆ సిటీలో టెంపుల్స్ చూడడమే తప్ప ఇట్లా అడవిలోకి రావడం, నేను ఫస్ట్ టైం ఓన్లీ సమ్మక్క సారక్క మేడారమే వెళ్ళాను అట్లా అడవిలో. కానీ అక్కడ మనకు టెంపుల్ అలాగేం కనిపించదు కదా, ఇక్కడైతే టెంపుల్ ఉంటుందంట. చూద్దాం, ఇక్కడికి లాస్ట్ అంట. ఇక్కడే మనం వెహికల్ ఉంటే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. మా పాప వాళ్ళు వెళ్తున్నారు చూడండి. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్. అది మేము అక్కడికి లాస్ట్ మినిట్లో చేరుకున్నామండి, క్లోజింగ్ టైం ఇంకా. సో కొంతమందే ఉన్నారు అక్కడ, ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చినాయి అంతే, ఎవరు లేరు. ఆయన పూజారి కూడా లేడు, అప్పుడు బయటకు వచ్చేస్తుండే ఆల్రెడీ. ఇంకా మేము ఏం చేయలేము కదా, అసలు మేము కూడా నాన్ స్టాప్ వెళ్ళాము కానీ ఏంటో ఇంకా కుదరలేదు, టైం సరిపోలేదండి. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఇక ఇక్కడి వరకు వచ్చాం కదా, మనం అంతా చూసేసి మొక్కుకొని మళ్ళీ మంచిగా ఎప్పుడైనా వద్దాం అన్నట్టుగా ఇక లోపలికి వెళ్ళాము మేము. ఇక వీడున్నది కాళ్ళు కడుక్కునే. నేను ఎప్పుడైనా స్పెషల్గా గుడికి వెళ్ళాలనుకోండి, ఏదైనా ఇట్లా మనం తెలియని గుడి, కొత్త గుడికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, నేను ఫస్టే దాని గురించి ముందే తెలుసుకొని వెళ్తానండి. గూగుల్లో కానీ సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని వెళ్తానండి. ఎందుకంటే అప్పుడే కదా మనం అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ చూసి వాటి గురించి మనకు ముందే తెలుసు కాబట్టి, ఓహో ఇది ఇది అని మనం తెలుసుకుంటాం. అక్కడ పూజారులు ఉంటే మనకు చెప్తారులే, కానీ కొంచెం మనం ముందే తెలుసుకుంటే ఇంకా ఐడియా ఉంటుంది కదా అని నేను ముందే సెర్చ్ చేసి వెళ్తాను. ముందు లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ నవగ్రహాలు కనిపిస్తాయండి. నవగ్రహాలు చుట్టూ తిరిగేసి మొక్కుకొని మనము మళ్ళీ గుడిలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం వచ్చేసామండి గుడి దగ్గరికి. ముందు గజస్తంభం ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉందో. ఈ అసలు గుడి మొత్తము ఈ గుట్టకే కట్టారండి. గుట్ట ఇట్లా మొత్తం హైట్కు. ఆ స్టెప్స్ చూసాగానే నాకు వామ్మో అనిపించింది, నేను ఇవి ఎక్కగలుగుతానా. ఎందుకంటే స్టెప్స్ ఎట్లా అంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి అన్నమాట. నాకు కొంచెం కాలు ప్రాబ్లం ఉంది, నాకు మోకాలు నొప్పి ఉంది కదా, నాకు దానివల్ల నేను అసలు ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా అదే ఆలోచిస్తున్నా. నేను అక్కడ నడవగలుగుతున్నా, నిలబడగలుగుతున్నా అట్లా ఆలోచిస్తున్నా. కానీ ధైర్యం చేసి వెళ్ళాను. అసలు నేను ఎక్కుతానా లేదా అనుకున్నాను, కానీ ఎక్కాను అంతే. మనం అసలు అక్కడికి పోయిన తర్వాత ఆ వైబే అలాగుంటుంది కదా, ఏం అంత పెద్ద అనిపించలేదు. బాగా ఎక్కినా చాలా బాగుందండి టెంపుల్ అయితే. మొత్తం చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి, మధ్యలో ఆ గుట్ట మొత్తం, ఆ గుట్ట మధ్యలో దేవుడు ఉన్నాడు. స్వయంభూ కదా దేవుడు, చాలా బాగా అనిపించింది. పోగానే అసలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిందండి మనకి. మళ్ళీ ఇంకోటి నాకు వేరే ఆలోచన ఏంటంటే, నాకే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే, పాపం మా తమ్ముడు ఉన్నాడు, పాపం వాడే అసలు రాగలుగుతాడా పైకి అనుకున్నా, కానీ వాడు కూడా భలే వచ్చాడండి. వాడికి కూడా ఏం అనిపించలేదంట, వాడు కూడా బాగానే వచ్చిండు పైనకి. అది ఎక్కడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎక్కేస్తాం అంతే. ఇంకా అది నేను ఈ గుడి గురించి తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఇది దాదాపు 4700 సంవత్సరాల పైన చరిత్ర ఉందంటండి ఈ గుడికి. అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గిరిపకర్ణి అనే మహారాజుకు స్వామివారు కనిపించి, నేను ఈ గుహ అంతర్భాగంలో ఉన్నానని చెప్పాడంట. అప్పుడు ఆ మహారాజు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ తవ్వించడం
స్టార్ట్ చేశాడంటండి. అప్పుడు తవ్వుతుండగా స్వామివారి నాభికి గుచ్చుకుందంటండి. అప్పటి నుంచి ఆ రంధ్రం నుంచి ఏదో ద్రవం వస్తుందంట. ఆ ద్రవాన్ని తాగితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ గట్టి నమ్మకం అండి. చాలామంది వస్తారు దాని గురించి. ఈ ద్రవాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలు మాత్రమే అందిస్తారంటండి. అట్లా సంతానం కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ శనివారం, ఆదివారం, సోమవారం వచ్చి తీసుకుంటారు. దీనినే నాభి చందనం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి విగ్రహం 9 అడుగుల ఎత్తులో మనిషిని పోలి ఉంటుందండి. ఈ విగ్రహం మన శరీరం లాగే మెత్తగా ఉంటుంది. స్వామివారి శరీరం మీద వెంట్రుకలు ఉండటం మరో విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారి పాదాల నుండి ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంటుందంటండి. దీనినే చింతామణి జలపాతం అని కూడా అంటారంట. వీటిని తాగితే అనేక రోగాల నుంచి మనం నయమైపోతామని భక్తుల నమ్మకం. ఇలా ఎందుకంటే ఇప్పుడు ఇటంతా మనకు చెట్లు బాగా అడవి ఉంటుంది కదా, ఈ వన మూలికలతో కూడి ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఈ చింతామణి ధారకు పేరు పెట్టింది మన రాణి రుద్రమాదేవి అంటండి. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి. అసలు లెక్కలేనన్ని కోతులు ఉన్నాయి. నేను ఇట్లా కొబ్బరికాయ కొట్టినామో లేదో అన్నీ ఉరికొచ్చి ఆ కొబ్బరి చిప్పలు అన్నీ ఎత్తుకెళ్ళిపోయినాయి తినడానికి. పాపం వాటికి కూడా అక్కడ ఏం లేవు కదా తినడానికి, అందుకే ఇక మేము కూడా అన్నీ వాటికే ఇచ్చేసినాం. ఇక్కడ స్టెప్స్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము ఎంట్రన్స్ స్టెప్స్ ఏమో సెంటర్లో పెట్టాడండి. సెంటర్లో పెట్టి ఇట్లా మొత్తం స్ట్రైట్ ఇట్లా పైకి ఉన్నాయి ఎంట్రన్స్. మళ్ళీ ఎగ్జిట్ ఏమో లెఫ్ట్ రైట్ 2 సైడ్లో పెట్టాడు ఎగ్జిట్ స్టెప్స్. అటు మనం రైట్ నుంచి దిగొచ్చు, లెఫ్ట్ నుంచి దిగొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందోనండి. ఎందుకంటే మనం ఎప్పుడు సిటీలో ఆ సౌండ్ పొల్యూషన్, ఎప్పుడు బిజీ లైఫ్, అసలు ఎప్పుడు ప్రశాంతత అనేదే ఉండదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందండి. అసలు ఇక్కడ ఒక 2 డేస్ ఉంటే బాగుండండి, అంత బాగుంది. కానీ మనకు అక్కడ ఉండడానికి ఏం లేదు, ఇంకా అక్కడ షెల్టర్స్ ఏం లేవు కదా, అసలు నైట్ ఉండరు ఎవరు అక్కడ. చాలా బాగుంది. మా అమ్మ చూస్తుంది, మొత్తం చుట్టూ అడవే ఉంది, గుట్టనే ఉంది, మధ్యలో ఉంది టెంపుల్ అని చెప్పేసి ఆమె చెప్పుకుంటూ చూస్తుంది, నాకే చెప్తుంది. భలే ఉందండి గుడి మాత్రం. నాకైతే బాగా నచ్చేసింది. మళ్ళీ వస్తా ఖచ్చితంగా ఎప్పుడైనా, ఎందుకంటే నేను మంచిగా దర్శనం చేసుకోలేదు కదా స్వామిని. ఇంకా నాకు అసలు డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఓకే, ఇప్పటి వరకు ఇంత దూరం నుంచి వచ్చినందుకైతే చాలా బాగుంది గుడి మాత్రం. ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు ఉన్నారు. మరి అమ్మవారు కాళికానా మహంకాళియా నాకు పేరు తెలియదండి. అమ్మవారు ఉన్నారు, అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ కోతులు బాగున్నాయండి, అసలు మా వెంటనే తిరుగుతున్నాయి. పిల్లలు ఏం భయపడుతున్నారు, ఎందుకంటే పాపం వాటికేమో ఏమైనా తినేటివి దొరుకుతాయేమో అని అవి చూస్తున్నాయి. నాకు అసలు ఐడియా లేదండి ఈ గుడి ఎలాగుంటుంది, ఏంటి, ఎక్కడ ఉంటుంది, అక్కడ ఏమి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు. లేకపోతే నేను బనానా కానీ ఇంకేమన్నా తీసుకెళ్ళేదాన్ని. నేను చాలా ఫీల్ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తా. నాకు తెలియదు కదా అక్కడ అసలు, అది ఫస్ట్ టైం వెళ్ళడం, అసలు ఆ ఏరియా నాకు కొత్త. ఎవరు అంటే తెలుసుకొని వెళ్ళాను అక్కడికి నేను. నాకు ఇట్లా లాంగ్ టెంపుల్స్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు ఇష్టం అనిపిస్తుంది, ఇక లోకల్లో ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా. How is your experience? అమ్మో, ఇదేనా మొత్తం అడవిలో ఉన్నది, ఫుల్ చుట్టూ అడవి. అక్కడ గుడి. ఈ మంకెలు బ్యాగులు గుంజుకోపోతున్నాయి కదా, బ్యాగ్ గుంజుకోపోతున్నాయి. ఏం పట్టుకోవద్దు మనం చేతిలో. Just normal ఖాళీ ఫోన్, కొబ్బరికాయ. ఫోన్ కూడా పట్టుకోవద్దు, ఫోన్ కూడా లాక్కపోతే. అమ్మో, ఇక్కడికి డైలీ రావాలి, ఈవినింగ్ టైం రాదు, మనకు లేట్ అయిపోయింది కదా. కానీ గుడి మాత్రం సూపర్ ఉన్నది, అందరు ఖచ్చితంగా రావాలి. బాగుంది, రావాలి ఖచ్చితంగా అందరు. మనం కూడా మళ్ళీ ఒకసారి వద్దాం, మంచిగా డే టైంలో మంచిగా వద్దాం. అది ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారంటండి. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దిగేసరికి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఎక్స్పీరియన్స్ నరసింహస్వామి టెంపుల్. ఎట్లుంది రసిరి? బాగుంది. వీళ్ళకు సిటీలో ఉండి ఇలాంటి ప్లేస్లకు తీసుకొచ్చినాం అనుకో, మంచి ఎక్స్పీరియన్స్.
కానీ భలే ఉన్నాడు. ఎందుకంటే మనం దేవుడిని డైరెక్ట్ తీయవద్దు కాబట్టి మనం తీయలేదు. అందులోకి ఫోన్స్ వీడియోస్ అలవ్ లేదు. ఆ మంకీలు వచ్చి బ్యాగ్లన్నీ లాక్కపోతున్నాయి. ఇందాక మా మమ్మీ పైకి వచ్చింది, అది కూడా పెడతాం చూడండి. బాగుంది. ఒకసారి మా డ్రెస్సెస్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి మన ఇప్పుడు ఈ దేవుడు నరసింహస్వామి ఏంటంటే ఇట్లా ముట్టుకుంటే మంచిగా మెత్తగా మన శరీరం ఎట్లుంటుందో అట్లా ఉంటుందంట విగ్రహము. నేను ముట్టుకొని చూడలేదండి. ఖచ్చితంగా ఇంకోసారి వస్తా, ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను. ఓకే బాయ్. మా డ్రెస్సెస్ చూస్తారా? చూసి ఫోటో పెడదాం. సేమ్ కాంబినేషన్ డ్రెస్సెస్. చలో బాయ్ 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 చెప్పేసే మమ్మీ. బాయ్. చీకటి అయిపోతుంది, వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం మేము ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ ట్రై చేసామండి. ఆ 2 సారీస్ మీషోలో తెప్పించాం, కొంచెం తక్కువ రేట్లోనే తెప్పించాం. సో మనకి ఇప్పటికే చీకటి, మనం రావడమే లేట్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇంకా చీకటి అయిపోతుంది, మొత్తం అడవి కదా. ఇక్కడ ఓన్లీ 5 o'clock వరకే రావడం గుడి దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏమొస్తే తెలియదు. మన కార్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా 2 వీలర్ వచ్చే వాళ్ళు అయితే అస్సలు రావద్దు ఈ టైంలో. మనం మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ చేరుకోవాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, బాగుంది టెంపుల్ అయితే. ఫుల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.